ఒక పని చేయదలుచుకున్నారు, అది నాకు ఇష్టం లేదు అన్నది. ఏంటమ్మా అంటే ఫైర్ ఇంజిన్ అంటారు కదా, మంటలు వస్తున్నప్పుడు ఆర్పడానికి దాన్ని ఆర్డర్ చేశారు, అది తీసుకొస్తారు. అది నీళ్లు కొడతా ఉంటుంది. అందరూ అబ్బాయిలు అమ్మాయిలు జంటలుగా ఆ నీళ్ళల్లో తడుస్తూ డాన్స్ వేస్తారు. దాన్ని రైన్ డాన్స్ అంటారు. నాకు ఇష్టం లేదు పాప, అందుకు వెళ్ళట్లేదు. ఎందుకమ్మా, ఎందుకు ఇష్టం లేదన్నా? నాకెవరు బాయ్ ఫ్రెండ్ లేరు పాప అని అన్నది. 8వ క్లాస్ చదువుతున్నా పాప. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. ఎందుకమ్మా నీకు ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేరు? మీ క్లాస్లో ఎవరికి నువ్వు నచ్చలేదు అంటే, లేదు పాప, 2 అడిగారు నన్ను ఉండమని, నేను ఒప్పుకోలేదు ఆయన అన్నది. ఎందుకమ్మా అని అన్నా అని అంటే, అదన్న మాటకి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఆ మాట వినాలని ఆశపడ్డాను. ఏమన్నా తెలుసా, పప్ప పెళ్ళయ్యేదాకా పవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను పప్ప అని అన్నది. 8వ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ మాటని, పెళ్ళయ్యేదాకా పవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను పప్ప అని అన్నది. చాలామంది యవ్వన పిల్లలు ఉన్నారు ఇక్కడ. మీరు ఆ మాట అనగలరా? మీ కళ్ళల్లో ఆ పవిత్రత చూడగలనా నేను? మీ జీవితంలో అలాంటి భరోసా చూడగలనా? ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని జంతువులాగా అమ్మేసుకున్నారా మీరు? వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారా? తుచ్చమైనటువంటి అభిలాషలకి మీ జీవితాన్ని అప్పగించేశారా? పెళ్ళైన వాళ్ళు వేరే వాళ్ళతో గడుపుతున్నారా మీరు? వేరే వాళ్ళ గురించి ఆలోచించి మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారా? యోసేపు అలా చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా అలాంటి స్థితిగతుల్లోకి వెళ్తే, మిమ్మల్ని కించపరిచి మాట్లాడాలని కాదు నా ఉద్దేశం, మిమ్మల్ని బాధపట్టాలని కాదు ఉద్దేశం. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మిమ్మల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. 5 వదిలేసి 6వ వారితో ఉన్నటువంటి సమరయ స్త్రీని దేవుడు క్షమించాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని క్షమించి, నువ్వు ఇక్కడ పాపం చేయొద్దన్నాడు. తప్పిపోయిన